ఇప్పుడు పచ్చి పులుసు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్ పొయ్యి మీద పెట్టుకున్నాను. ఆయిల్ అవి ఏమి వేయకుండానే ఒట్టి పెనం మీదనే ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. ఇక్కడ నిప్పులు పొయ్యి ఉండదు కాబట్టి మామూలు గ్యాస్ మీదనే పెనం పెట్టి వేయించేసుకున్నాను. నిప్పులు పొయ్యి ఉంటే కట్లు పొయ్యి అంటారు కదా, కట్లు పొయ్యి ఉన్నా కూడా కట్లు పొయ్యిలో కాల్చుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. చూడండి, ఇలా బాగా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగిపోవాలి. ఎండుమిరపకాయలు వేపుకున్నాను, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. చూసారు కదా, ఎండుమిరపకాయలు కాల్చి పక్కన పెట్టుకున్నాను. దాంతోపాటు టమాటా కూడా కాల్చుకోవాలి. కాల్చుకుంటే టేస్ట్ బాగుంటుంది. బాగా ఉడకనివ్వాలి నిదానంగా. నేనైతే ఇది కూడా గ్యాస్ మీదనే కాల్చుకున్నాను. గ్యాస్ మీద నాకు ఇక్కడ కట్లు పొయ్యి లేదు కాబట్టి కట్లు పొయ్యి మీద కాల్చుకుంటే ఎండుమిరపకాయలైనా టమాటా అయినా బాగుంటుంది. ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకున్నాను. చింతపండు లేకపోయినా నిమ్మరసం వేసుకున్నా బాగుంటుంది పులుపుకి. ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. టమాటా కాల్చుకున్న తర్వాత పైన బొప్పటిలా తీసేసుకోవాలి అంతా. చూసారు కదా, టమాటాకు అంతా బొప్పటంతా తీసేసుకోవాలి. తాటిది తీసేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత వచ్చేసి ఇలా బౌల్ ఒకటి తీసుకొని ఎండుమిరపకాయలు దీంట్లో వేసేసుకొని తగినంత సాల్ట్ వేసేసుకొని బాగా నలిపేసుకోవాలి. బాగా నలిగిపోవాలి. ఎండుమిరపకాయలు కాల్చుకునేవి కాబట్టి సులభంగానే నలిగిపోతాయి. చూసారు కదా, ఇలా మెత్తగా పొడి మదిరి చేసుకొని ఇందులోనే టమాటా కాల్చి పెట్టుకున్నాం కదా, టమాటా కూడా వేసేసుకోవాలి. చూసారు కదా, నేనైతే మెత్తగా ఉడికించేసుకున్నాను. ఇది కూడా ఎండుమిరపకాయలకు అంతా కూడా పట్టే విధంగా మొత్తం పిసికేసుకోవాలి. చూసారు కదా, టమాటా కూడా ఇలా బాగా మెత్తగా పిసికేసుకున్న తర్వాత ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయ కూడా వేసేసుకొని బాగా మెత్తగా కలిపేసుకోవాలి. ఇందులో వంకాయ ఉన్న కాల్చి టమాటాతో పాటు కాల్చి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, ఇలా వేసేసుకుంటే బాగుంటుంది. వంకాయ ఉన్న కాల్చి వేసుకుంటే బాగుంటుందని చెప్పాను కదా. చూసారు కదా, ఇలా ఉల్లిపాయ ఎక్కువ నలపకూడదు. ఉన్నే విడివిడిగా వచ్చేంత వరకు తీసేసుకోవాలి. బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో నిమ్మకాయ గింజలు లేకుండా వేసేసుకోవాలి. చూసారు కదా, నీళ్ళల్లో కలిపేసుకుని చింతపండు కూడా వేసిన తర్వాత అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా బాగా చూసారు కదా, ఇలా బాగా అంతా కలిపేసుకొని ఇప్పుడు తగినన్ని మనం ఎంత కావాలంటే అన్ని వాటర్ వేసేసుకోవాలి. కారంకి, పులుపుకి, ఉప్పు అన్ని సరిపడగా వాటర్ వేసేసుకొని నాకు సరిపడగా వాటర్ వేసేసుకున్నాను. వాటర్ వేసేసుకుంటే ఇప్పుడు మన పచ్చి పులుసు రెడీ అయిపోయినాయి. ఈరోజు ఎందుకు చేసుకున్నానంటే రోజు కోయటలు ఫుడ్లు సప్పిడి కూళ్ళు తిని ఏమి తినడానికి సగియడం లేదు ఫ్రెండ్స్. అందుకనేసి నేను ఈ పొద్దు కారంగా పుల్లంగా పచ్చి పులుసు చేసుకున్నాను. చాలా బాగుంటాయి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.